ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు, సంతోషమును తెలియపరుస్తున్నాను. ప్రభు యొక్క మహాకృప, దేవుని యొక్క దయగల హస్తము మనందరితో కూడా ఉండుట వలన మనము మరొకసారి దేవుని యొక్క ప్రవచన వాక్కును వింటున్నాం. యూట్యూబ్ ఫ్యామిలీస్, మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఫేస్బుక్లో ఉన్న కుటుంబములను బట్టి ప్రభువుకి స్తోత్రం. ఈ కృపా దినములలో, ఈ కనికరపు దినములలో దేవుని యొక్క ప్రసన్నత మిమ్ములను, మీ ఇంటిని దినము నింపాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రవచన వాక్కులోనికి మనం వెళ్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 6వ వచనము, ఆ ముగింపు చివరి మాట, ఆత్మ సత్యము గనుక ఆత్మయే సాక్ష్యమిచ్చువాడు. ఆత్మను గూర్చినటువంటి అనేక సంగతులు ప్రతిరోజు పరిశుద్ధాత్ముడే మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నేర్పించేటువంటి చక్కటి పాఠం సాక్ష్యమిచ్చువాడు. ఆత్మ సాక్ష్యమిచ్చువాడు. దినము, ప్రతి దినము నీవు నేను ఆత్మతో నడిచినట్లయితే ప్రతి దినమును దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదమైన ఆ దినము ముగించేటప్పుడు మన యొక్క జీవితం సాక్ష్యము గల జీవితముగా ఉంటున్నది. బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఆఫీస్కి వెళ్ళినా, వ్యాపారమునకు వెళ్ళినా, పనికి వెళ్ళినా, పరిచర్యకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం సాక్ష్యమును కాపాడుకోవాలి. అదియే అతి మిక్కిలి ప్రాముఖ్యమైనది. మీకు తెలుసు, సాక్ష్యము చాలా ముఖ్యం. ఇక్కడ ఆత్మయే సాక్ష్యమిచ్చేవాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మార్త మరియ ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు మరియను గురించి యేసయ్య సాక్ష్యమిచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనము చూడండి. మరియ ఆమె యొద్ద నుంచి తీసివేయబడని ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని సాక్ష్యం. ఒకసారి మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము చదివేటప్పుడు నతానియేలు గురించి ప్రభువు చెప్తున్నాడు. ఇదిగో కపటము లేనటువంటి ఇశ్రాయేలు వచ్చుచున్నాడు. నతానియేలు గురించి ప్రభువే సాక్ష్యమిచ్చుచున్నాడు. మరియను గురించి ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. అలాగైతే సాక్ష్యం చాలా ముఖ్యం. నా గురించి నేను సాక్ష్యం ఇవ్వడం వేరు, అయితే నా గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి, అదే ముఖ్యం. అలాగైతే ఇంకొక వైపు ఉంది. మన సాక్ష్యమును పాడు చేయుటకు సాతానుడు కోపమును, అసూయను, కొన్ని గందరగోళ పరిస్థితులు, వీటన్నిటినీ పంపించి చూస్తాడు. అయితే మనం జ్ఞానముగా నడుచుకోవాలి. మాట్లాడుటకు మనము నిదానించాలి. తొందరపడి మాట్లాడకూడదు. ప్రభు యొక్క హస్తానికి అప్పగించుకొని స్తోత్రంతో ఉండగా ప్రభువే మనకు సహాయం చేస్తాడు. సరేనా? సాక్ష్యం చాలా ముఖ్యం. ప్రభు సాక్ష్యమిచ్చువాడు. ఆత్మయే మనలను గురించి సాక్ష్యం చెప్తాడు. మనలను గురించి మనం చెప్పుకోని అవసరత లేదు, ఆయనే నడిపిస్తాడు. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీరు మాతో ఉండి మా కొరకు విజ్ఞాపన చేసే ఆత్మదేవుడు మాత్రమే కాదు, మమ్మలను ఆశీర్వదించువాడవు మాత్రమే కాదు, ఆశీర్వాదపు మార్గములో నడిపించడం మాత్రమే కాదు. తండ్రి, సాక్ష్యమిచ్చువారయ్యా, మీరు సాక్ష్యమిచ్చువారు. ఈ ఆఖరి దినములలో మా సాక్ష్యమును పాడు చేయుటకు సాతానుడు పలు విధములైన బాణములను, అగ్ని బాణములను పంపునప్పుడు వాటిని ఎదిరించేటువంటి శక్తి మీరు మీ బిడ్డలందరికీ ఇవ్వండి. మీ బిడ్డలు సాక్షిగల గృహముగా మారుదురుగాక. ఉద్యోగ స్థలములో, చదువుకునే కాలేజీల్లో, స్కూళ్ళల్లో, బయట వీధిలో, మందిరములో, ప్రతి చోట ఎక్కడున్నా సాక్షులుగా మీ బిడ్డలు ఉండుటకు సహాయం చేయండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీరు సాక్షులుగా ఉండబోతున్నారు. చూడండి, మీ సాక్ష్యమును బట్టి అనేకులు ప్రభువులోనికి రాబోతున్నారు. మర్చిపోవద్దు. వారికి షేర్ చేయండి. మరలా ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 72954633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.